24 గంటలు పక్కింటోడు చెప్పాడు, వెనకింటోడు చెప్పాడు, ఎదురింటోడు చెప్పాడు, వాళ్ళింట్లో వాళ్ళు చెప్పాడు, ఊర్లో వాళ్ళు చెప్పారు, ఫోన్లో మాట్లాడి ఇది తప్ప నీ మొహానికి ఒక ప్రూఫ్ లేదు అమ్మాయి తప్పు చేసిందని. సరే ఇప్పుడు అవన్నీ వదిలేసాయి, ఇప్పుడు నీకేం కావాలి? నాకు పిల్లలు కావాలి, పిల్లం కావాలని వచ్చాను మేడం. పిల్లలు ఇప్పుడు ఒక పిల్లగా నన్ను తీసుకెళ్ళింది, ఒక బాబు నా కాడు. ఆ అమ్మాయి తీసుకెళ్ళి ఇద్దరిని అమ్మాయి తీసుకెళ్ళి ఒకటి నువ్వు తెచ్చుకున్నావు. ఆ రోజు అమ్మాయి వదిలేసి వెళ్ళలే. బట్టల గురించి పిల్లగాని కావాలా తీసుకెళ్తాం, మరి బట్టలు తీసుకొద్దాం అన్న రాలేదు. నాకు పెద్ద పిల్లగాని ఇచ్చుకొని పని చేసుకుని బట్ట తర్వాత ఎట్లా ఇద్దని అంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఈ బాబు బండి మీద ఎక్కించుకొచ్చిండు, నేను తీసుకొని అదే చెప్తున్నాను, మీరు ఎత్తుకొచ్చారు కానీ అమ్మాయి ఇవ్వలే. అమ్మాయి ఇప్పుడు ఆమె మాత్రం కాపురం చెయ్య అని పంచాయతీ పెట్టి పేపర్లు రాయించి అన్ని రాయించి నేను మొత్తానికి నీతో ఉండ జీవితాంతం నువ్వే పెళ్లి చేసుకుని ఎట్లా వేసుకున్నా ఉందా అని చెప్పి పేపర్ రాయించిపోయింది మేడం. బస్తీలో రాసిచ్చిపోయింది. అలాంటి తప్పద్దని చెప్పి నేను కూడా మస్తు బతిలానే కానీ ఆమె గుంజు కొడతాడు. నేను ఆటోలకి గుంజినా సాయి చెప్పు సాయి. నేను ఆటో ఎక్కిరా మీరు ఎన్ని గంటలకు బస్ ఎక్కి నీ పిల్లగా తీసుకుని మేడం ఫస్ట్ వాళ్ళు ఏమన్నారు, నువ్వు చెయ్యకపోతే పెళ్లి చేసుకున్నా నీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నాయా అంటే లేవంటే నీ పెళ్లి చెల్లెనే చెల్లదు నాకు ఆధార్ కార్డు ఎట్లా ఉంటుంది మేడం? నా పెళ్లి చెల్లినప్పుడు నాకు ఆధార్ కార్డు ఐడి కార్డు ఎట్లా మొన్న నుంచి నాకు తాళి కూడా కట్టలేదు నేర్చుకున్నది మేడం. ఆ పెద్ద మనుషుల ముందట పెళ్లి చేసుకోలేడని నువ్వే అన్నావు కదా నేను ఓర్తోని. మరి నేను పెళ్లి అని నేను అడిగిన మేడం ఒకటే మాట అడిగితే నీ పెళ్లి చేసుకోలేడు అన్నావు కదా, మరి నేను కేసు పెట్టినా నడవద్దు, నీది ఏ రైట్స్ లేవు. స్టాంప్ పేపర్ రాసుకున్నారు మేడం, అట్టి స్టాంప్ పేపర్ మీద ముద్ర వేయించుకున్నారు, రాపించుకున్నారు. ఇష్టం కాదు బాండ్ పేపర్ మీద సిగ్నేచర్ ఆల్బెట్టి అదని ఇప్పటికి మేము మ్యాటర్ రాలేదు. వైట్ పేపర్ మీద రాసిన మ్యాటరే ఉంది. ఆస్తి కాందానం కదా ఆశపడి పెట్టిందంటే కుక్క లెక్క నీకు ₹1 ఆస్తి లేకపోతే నేను కష్టం చేసి నీకు పెట్టిండ్రా? అన్ని నేను కష్టం చేసి నీకు బండి కొనిచ్చిన, టచ్ ఫోన్ కొనిచ్చిన, ప్రతి ఒక్క నీ అమ్మ నీ నాన్న అప్పు చేసుకున్న బండి అది. అప్పు చేసి కొన్న బండి, డబ్బులకు ₹1 మనం కష్టం చేసి సంపాదించలే. నీకు 10,000 ఉంటే 10,000 అయిపోయిందాక మనం తిరిగి వచ్చి ఎంజాయ్ చేయడమే ఉంటది. కానీ 10,000 మన చిట్టి టైపు డబ్బులు లేకపోతే ఎట్లా కట్టుకున్నాను? నేను 18 మేడం నెలకు వచ్చి ₹18,000 కట్టాలి మేడం. అలాంటిది కూడా పని చేసినా చేయకపోయినా తల తాకట్టు పెట్టాను సార్. బయట రొటేషన్ చేసి బండి తాకట్టు ఎట్లా చేసుకొని చిత్తులు కూడా కట్టుకుంటున్నాయి మేడం. ఇప్పుడు సింగిల్ పరిస్థితి, అటు అన్నదమ్ములు రానిట్లేదు, ఇటు ఈమె కాపురం చేయట్లేదు. అట్లా కూడా నా పని చేసుకుంటాను, నేను చిట్టీలు కట్టుకుంటాను. నెలకు 18,000 కట్టాలి మేడం. నేను ఒక్క నెలకు వచ్చి ఆమె నిన్ను కలిసి 6,000 15 తారీఖు చిట్టి మేడం. నేను అబద్ధాలు ఎందుకు కుట్టిస్తా? 11 తారీఖు 8,000 కట్టాలా? అవును చెయ్యం మేడం, నిజం మేడం. 2,000 కానీ చేతులు ఉంటే ఇద్దరు బయటకు వెళ్ళిపోతాం, అట్లా తిరిగేస్తాం, పని కూడా చేయం మేడం. ఇంకో దగ్గరికి పోవద్దు అంటాడు పనికి. మొగోడు పని చేయండి, ఆడ ఎట్లా చేస్తుంది? అయినా నువ్వు ఇంటికాడ వండుకున్నా నేను మిషన్ అట్లా ఇంకొకళ్ళ ఇంట్లో బాసలు తోమేస్తా వాళ్ళ ఇల్లు గల ఇంటికి ఫోన్ చేసినావని అంటాడు. ఇల్లు గల నాకు ఫోన్ చేయడానికి నా అక్కల నా చెల్లెలా మేడం? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.